హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే మీకు నేను కొన్ని చూపించాలని అనుకుంటున్నానండి. ఏంటి అని అంటే నేను ఆల్రెడీ ఒకసారి వెయిట్లెస్ గోల్డ్ చైన్స్ అయితే నేను వీడియో చేస్తున్నాను షార్ట్. అది చాలా వైరల్ అయితే అయ్యిందండి, చాలా సపోర్ట్ చేశారు. ఆ వీడియో ద్వారా నాకు దాదాపుగా ఒక 1000 వరకు నాకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. చాలా హ్యాపీ అండి, చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలా ఆ వీడియోలో చూపించిన ఒక చైన్, ఒక వెయిట్లెస్ అనమాట, అది వెయిట్లెస్ చైన్స్ అనేటివి నేను నా ఫ్రెండ్స్ కోసం చేయించున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ కోసమే కొన్ని చైన్స్, అంటే ఆ చైన్ వాళ్ళకి నచ్చి అంత తక్కువ వెయిట్లో అక్కడ వాళ్ళకి దొరకవు కాబట్టి మళ్ళీ ఇక్కడైతే నన్ను మళ్ళీ చేయించమని అడిగారు. అంతే కదా, అదే ఇంకా ఈ మధ్యలోనే నేను వెయిట్లెస్లో కొంచెం తక్కువ వెయిట్లో తీసుకున్నటువంటి కొన్ని నెక్ చైన్స్ అయితే నేను మీకు చూపించాలనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మీరు చూసినవి డిజైన్స్, కాకపోతే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ కోసం, నా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒక 3 చైన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. అవి ఇప్పుడే వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇంకా ఇవి నైట్కి నేను పంపించేస్తున్నాను, వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి. అందుకు ఈలోపే ఒకసారి మన వాళ్ళకి చూపించేద్దాము అని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. చూడండి మీరు కూడా ఒకసారి. అయితే చాలా చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. అసలు ఇప్పుడు మనకు ఉన్నటువంటి రేట్లలో మనం పెద్ద పెద్దవి ఉంటే కొనుక్కోవచ్చు, కానీ కాకపోతే ఇలా చిన్న చిన్నవే అండి, చిన్న చిన్న కోరికలు. అంటే మనకు కూడా ఒక నెక్లెస్ ఉంది, నెక్ సెట్ అనేది ఒకటి ఉంది అని జస్ట్ ఒక చిన్న కోరిక అలా తీర్చుకోవడం కోసం ఇలా చిన్న చిన్నవి సింపుల్గా ఇలా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఒకసారి గ్రీన్ స్టోన్తో ఇలా కమ్మలు, తర్వాత వచ్చి ఇవి చైన్ 2 వచ్చాయి. ఇవి 2 కలిపి 7 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. 7 గ్రామ్స్లో ఈ చైన్ అయితే ఉన్నాయి. ఇలా దీంట్లోనే పింక్ కలర్ కూడా నేను ఒక 2 చైన్స్ తీసుకున్నారనమాట మా వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అక్కడ వీళ్ళు శ్రీకాళహస్తిలో ఉంటారు, వీళ్ళకి అక్కడ దొరకవు అనమాట, ఇంత తక్కువ వెయిట్లో దొరకలేదు. ఇవి ఆల్రెడీ నేను చెప్పాను, మా ఊర్లో సురేష్ జ్యువెలర్స్ అండి, ప్రొద్దుటూరులో బంగారంగళ్ళ దగ్గర ఇది సురేష్ జ్యువెలర్స్ అని ఉందన్నమాట. వాళ్ళ షాప్లోనే ఇలా తక్కువ వెయిట్లో ఉండేటువంటి గోల్డ్ అయితే మనకు దొరుకుతూ ఉందన్నమాట. అంటే మిగిలిన షాప్స్ చాలా ఉన్నప్పటికీ వెయిట్ తక్కువలో చేయమంటే కనీసం నెక్లెస్ అంటే కనీసం ఒక తులమున్నర చిన్న పిల్లలకైనా సరే ఒక 1.5 తులంలో లేనిది నెక్లెస్ అయితే చెయ్యరు మామూలుగా. కానీ వీళ్ళ దగ్గర ఎట్లా అంటే మనకి ఇలా తక్కువ వెయిట్లో అనమాట. ఇది చూడండి, సేమ్ నెక్లెసే కాకపోతే ఇలా అనమాట, సేమ్ నెక్లెసే కాకపోతే ఇలా పింక్ అనమాట. ఇది పింక్ చూడండి, ఇది అందరికీ ఎంతగా నచ్చిందో, అసలు అంత బాగా నచ్చింది అనమాట. అందుకనేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. అఫ్కోర్స్ నాకు ఫ్రెండ్సే. అలా అక్కడ మేడమ్స్కి అందరికీ అనమాట, వాళ్ళకి అందరికీ కూడా నచ్చి ఒక్కరు చేయించుకున్నారు, తర్వాత 3 చేయించుకున్నారు అనమాట ఈరోజు. అందుకే ఇవి వచ్చాయి అనేసి ఆర్డర్ ఇచ్చున్నాను. వచ్చాయి, ఒక 10 డేస్ అయింది. ఇంకా అవి తీసుకొని వచ్చాను అనమాట. సరే తీసుకొని వచ్చినవి ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి నేను చూపిస్తున్నాను మీకు. తర్వాత ఇవి 3 అయితే నేను వాళ్ళ కోసం తీసుకున్నటువంటి నగలు అనమాట. తర్వాత నేను ఇంతకు ముందు తీసుకొని ఉన్నాను, ఇది నా షార్ట్లో అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇదైతే వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఏంటంటే నేను ఇది నా కోసం, మా పాప కోసం, నేను బర్త్డేకి మా పాపకి తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇది కూడా 7 గ్రామ్స్ ఉందన్నమాట, ఓన్లీ నెక్లెస్ మాత్రమే. కానీ ఈ కమ్మలు 1.5 గ్రామ్లో ఇవైతే కమ్మలు చేయించుకున్నాను. వెనకాల రింగ్స్ చేయను అనమాట, ఇలా రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ వేయించుకున్నాను. థ్రెడ్ లేకుండా, చిన్న పిల్లలు కదా థ్రెడ్ అలా పెట్టుకోలేరు కాబట్టి నేను ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది నాకు అప్పట్లో 79,000 అయితే పడింది. ఎందుకంటే ఇది 12 గ్రామ్స్ వరకు ఉందన్నమాట వెయిట్. ఎందుకంటే నేను కమ్మలు యాడ్ చేశాను, తర్వాత వెనకాల లింకులు ఉంటాయి కదా, రింగ్స్ చైన్ అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేశాను కాబట్టి నాకు వెయిట్ కొద్దిగా ఎక్కువైంది. ఇది 12 గ్రామ్స్లో ఉందన్నమాట ఈ నెక్లెస్ అయితే. ఇది నేను మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు అవైతే ముందు చూపించినవి కమ్మలతో సహా 7 గ్రామ్స్ వచ్చిందనమాట. అది కమ్మలతో సహా 7 గ్రామ్స్. అవి అంతే, ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం అయితే నాకు 52,000 అలా పడ్డాయి అనమాట. 52,000 పడ్డాయి ఒక్కొక్కటి. నేను తీసుకున్నప్పుడు నాకు 50,000 పడింది. కానీ అది కాకపోతే ఏంటంటే నేను అవన్నీ యాడ్ చేసుకోవడం వలన నాకు కొంచెం ఎక్కువ రేట్ అయితే పడింది. తర్వాత ఇది నేను ఆల్రెడీ మీకు చూపించాను, కాకపోతే నేను ఇప్పుడు ఉన్నటువంటి వెయిట్లెస్లో చూడండి ఒక్కసారి. ఇది చూడండి, పూలహారం
అంటే రాణి హారం అంట. ఇది ఎక్కువ ట్రెండింగ్లో ఉందన్నమాట. ఎక్కువ చాలా అంటే 5 స్టెప్స్ అలా ఉన్నాయి. ఇదైతే నాకు 7 గ్రామ్స్లో వచ్చింది. ఆల్రెడీ నేను నా వ్లాగ్స్లో కొన్ని వేసుకొని ఉన్నాను. ఈ చైన్ చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, గ్రాండ్గా ఉంది. తర్వాత వచ్చి చాలా ఫ్యాషన్గా ఉందన్నమాట, చాలా స్టైల్గా ఉంది. ఇది నేను తీసుకున్నాను అనమాట. ఇది నాకు ఇంతకు ముందు చూపించింది మా పాప కోసం తీసుకున్న నెక్లెస్ అనమాట. ఇవన్నీ కూడా వెయిట్ తక్కువలో తీసుకున్నాను అనమాట నేను. తర్వాత వచ్చి ఇది చూడండి, ఇది కూడా మీకు నేను ఆల్రెడీ చూపించాను. ఇవి 5 గ్రామ్స్ పైన కమ్మలు, తర్వాత డాలర్ అన్నమాట. ఇవి 5 గ్రామ్స్ అన్నమాట. నాకు అప్పుడు 35,000 పడ్డాయి. ఇవి చూడండి బాగున్నాయి కదా, నాకైతే చాలా చాలా నచ్చాయి ఇవి. అందుకనే ఇంకా అసలు ఇక ఆలోచించకుండా, యాక్చువల్గా అయితే ఇది నా ఫ్రెండ్ తీసుకునింది అనమాట. కానీ నేను తర్వాత వచ్చి నా ఫ్రెండ్ ఇంకొకటి వేరేవి తీసుకునింది, అందువల్ల ఇవి నేను తీసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది, నాకు భలే నచ్చాయి అనమాట ఇవి. ఇది పాపకైనా బాగుంటాయి, నాకైనా బాగుంటాయి కదా అని చెప్పి వేసుకున్నాను కూడా. నేను వేసుకుంటే కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు నా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదండి. ఇలా ఇవి అయితే నేను ఈ మధ్యలో తీసుకున్నటువంటి తక్కువ వెయిట్లో ఉన్నటువంటి నెక్లెస్లు అనమాట ఇవి. తర్వాత ఇవి డాలర్ కమ్మలు. ఇవి అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ మధ్యలో తీసుకున్నటువంటి కలెక్షను. తర్వాత వచ్చి మీకు నేను షాప్ పేరు కూడా చెప్పాను కదండి, సురేష్ జ్యువెలర్స్ అనమాట, ప్రొద్దుటూరు. మీరు ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళైనా పర్వాలేదు, వెళ్ళండి. ఇలా వీడియోలో చూసాము మేము అని కూడా చెప్పండి, నో ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే షాప్లో కొద్దిగా వాళ్ళు వీడియో తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట, వాళ్ళ దగ్గర ఉండే కలెక్షన్ అంతా. అందుకని చెప్పి చాలా మంది అడిగారు లాంగ్ వీడియో పెట్టండి అని చెప్పి. కానీ నేను లాంగ్ వీడియో నేనైతే పెట్టాలని అనుకున్నాను, కానీ కాకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఎందుకో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, అవన్నీ మనం క్వశ్చన్ చేయకూడదు కదా. కాబట్టి ఇంకా సరేలే అని చెప్పేసి నేను తీసుకున్నవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అక్కడైతే ఇంకా చాలా అసలు ఎంత వెరైటీస్ ఉన్నాయి. తర్వాత వచ్చి నాకు ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఏంటి అని అంటే అంత తక్కువ వెయిట్లో తీసుకుంటే విరిగిపోతాయి కదా అనేసి కూడా పెట్టి ఉన్నారు. అఫ్ కోర్స్ విరిగిపోతాయి, కానీ ఎప్పుడు రెగ్యులర్గా మనం వేసుకుంటే విరిగిపోతాయి కదండి. మనం ఇలాంటివంతా కూడా మనం రెగ్యులర్గా వేసుకోము, ఎప్పుడో ఒకసారి అలా వేసుకొని కొద్దిగా సేపు అలా వేసేసుకొని తీసి పెట్టేసుకుంటాం. కాబట్టి అవి జస్ట్ ఎందుకంటే మనము ఎక్కువ వెయిట్లో ఎక్కువ డబ్బులు పెట్టి ఒకే నగ తీసుకునేదానికంటే తక్కువ వెయిట్ అయినా పర్వాలేదు, ఎక్కువ డిజైన్స్ తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది, దాన్ని మనం అసలు ఏమనకూడదు. కాబట్టి నిజమే విరిగిపోతాయి, కాకపోతే మనం కొంచెం రెగ్యులర్గా వేసుకుంటే మాత్రం విరిగిపోతాయి. కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్గా వేసుకోము, ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అలా వేసుకుంటాం. కాబట్టి కొంచెం సేపు అలా వేసి తీసి పెట్టుకోవడానికి అయితే ఇవి ఖచ్చితంగా పనికొస్తాయి. ప్లస్ అది కాక చాలా బాగున్నాయి కూడా, సింపుల్గా ఉన్నాయి. పిల్లలు కానీ తర్వాత మామూలుగా అన్మ్యారీడ్ పిల్లలు, చిన్న పిల్లలకైనా వేసినా బాగుంటాయి. తర్వాత యంగ్ ఏజ్ పిల్లలు, ఆ తర్వాత పెద్దవాళ్ళైనా సరే, మా లాంటి వాళ్ళైనా సరే చాలా చాలా బాగున్నాయి అన్నమాట అవి. అందుకే నేను తీసుకున్న కలెక్షన్ ఒకసారి నన్ను మళ్ళీ ఈ మధ్యలో కొంతమంది అడిగారు అనమాట, వెయిట్లెస్ చైన్స్ తీసుకున్నారు కదా ఒకసారి చూపించండి అని చెప్పేసి. అందుకే ఈరోజు ఎలాగూ నేను తెచ్చాను. ప్లస్ అది కాక మళ్ళీ ఉండవన్నమాట, మన దగ్గర వెళ్ళిపోతాయి, వాళ్ళకి నేను పంపించేస్తాను కదా, అందుకనేసి ఇది వీడియో అయితే చేయాల్సి వచ్చింది. తర్వాత వచ్చి ఇంకొకటి మీకు నేను నా ఛానల్లో సిల్వర్ జ్యువెలరీ ఉంది, ప్రొద్దుటూరులో సిల్వర్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. దానికి కూడా బాగానే వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు చాలా. ఇప్పుడు నేను ఈరోజు వాళ్ళ షాప్ దగ్గర కూడా వెళ్ళాను అనమాట. బ్లాక్ బీడ్స్ ఏమన్నా ఉన్నాయేమో వీడియో తీద్దామనేసి వెళ్ళాను, కానీ బ్లాక్ బీడ్స్ అయితే లేవు అక్కడ. కానీ నేను ఈ బుట్టలు ఆ రోజు తీసుకున్నాను. ఇవి కింద చూడండి ఇలా ముత్యం అలా వేలాడుతూ ఉంది కదా, దానికోసమని మేము ఇలా అంటే ఇది లేకుండా ఇలా ఒట్టిదే తీసుకుంటే అంతగా లుక్ లేదు అని చెప్పి ఆ రోజు నేను మేడం వెళ్ళిన రోజు ఇలా పూస ఒకటి వేసి ఇవ్వండి మాకు కొంచెం హ్యాంగింగ్ లాగా అన్నట్టు చెప్పి వచ్చాను అనమాట. ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. అందుకే ఈరోజు ఎలాగో అక్కడికి వెళ్ళాను బంగారంగళ్ళ దగ్గరికి అని చెప్పి నేనైతే ఇవి తీసుకొని వచ్చాను అనమాట. చూడండి భలే ఉన్నాయి అసలు, సిల్వర్ జ్యువెలరీ అండి ఇది. నాకు 4500 అయితే పడ్డాయి ఇవి. చాలా చాలా అసలు ఎలిఫెంట్ డిజైన్ అన్నమాట. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అసలు, చూడండి చూడండి ఎంత బాగున్నాయి అసలు, చాలా బాగున్నాయి. దీని డీటెయిల్స్ కూడా నేను నా ఛానల్లో ఉంది,
సిల్వర్ జ్యువెలరీ గురించి నా ఛానల్ అయితే పెద్ద వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి. అక్కడ వాళ్ళ షాప్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి. చాలామంది వెళ్ళారంట మన వీడియో చూసిన వాళ్ళు రీచ్ వచ్చింది మేడం అని చెప్పేసి అన్నాడనమాట. అబ్బాయి షాప్ అతను అయితే చెప్పాడనమాట. చాలామంది వచ్చారు మేడం మళ్ళీ మీ వీడియో చూశాక అనేసి. చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను ఖచ్చితంగా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్, మీరు నచ్చే వీడియోస్, మీరు మెచ్చే వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.